అనుకున్నంత జరిగింది. మనోడే మనకు వెన్నుపోటు పడవడానికి కత్తులు నూరుతున్నాడు. తెలంగాణ తంత్రాలకు రేవంత్ రెడ్డి బరితెగిస్తున్నాడు. సమైక్య పాలకుల కుట్రలను అమలు చేసేందుకు తెగబడుతున్నాడు. జిల్లాల పునర్విభజన పేరుతో పచ్చటి తెలంగాణ రాష్ట్రాన్ని నాటి సమైక్య రాష్ట్రపు ద్రోహకాలానికి నెట్టే కుట్ర చేస్తున్నాడు. జిల్లాల కుదింపు పేరుతో మళ్లీ హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేసే పన్నగాలకు పదును పెడుతున్నారు రేవంత్. జిల్లాల కుదింపు కుట్రలతో నిరుద్యోగులను మరోసారి ధోకా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లానేశాడు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన ఈ పాపాల భైరవుడు ఈనాటికి ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పైగా జాబ్ క్యాలెండర్ ఏదని అడిగిన పాపానికి నిరుద్యోగుల మీద ఖాకీలను ప్రయోగించి లాఠీ చార్జీలు చేయిస్తున్నాడు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడు. అయినా జెన్జీ తరహాలో నిరుద్యోగులు మెరుపు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ సర్కార్ అసమర్థతను నడి రోడ్డులో జనం ముందు నిలదీస్తున్నారు. జవాబు చెప్పే ముఖం లేక రేవంత్ రెడ్డి మరో కుతంత్రానికి తెరలేపాడు. అదే జిల్లాల విభజన పేరుతో నిరుద్యోగులకు మరో అన్యాయం. ఉద్యోగాల భర్తీని వాయిదా వేసేందుకు ఇది కాంగ్రెస్ షురూ చేసిన సరికొత్త నాటకం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ ఓండ్రా పెడుతున్న రేవంత్ రెడ్డి అదే ముసుగులో తెలంగాణ నిరుద్యోగ చేస్తున్నాడు. గుంపు మేస్త్రికి పాలన అప్పగిస్తే తెలంగాణను కంపు చేస్తున్నాడు. పాలన చేతగాక పనికిమాలిన పంచాయతీలు పెట్టే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే కుతంత్రాలు పదునెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ సర్కార్ తమ అసమర్థతను సిగ్గు లేకుండా ఒప్పుకుంది. ఇదెక్కడి అన్యాయమని నిరుద్యోగులు నిలదీస్తే అసలు ఉద్యోగాల మాటే రాకుండా చేసేందుకే జిల్లాల కుదింపు పంచాయతీని ముంగటేసుకున్నది రేవంత్ సర్కార్. ఇప్పుడు జిల్లాల కుదింపు పేరుతో ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవని పరోక్షంగా సంకేతాలిచ్చింది. అందుకే ముందస్తుగా ఉద్యోగుల వయోపరిమితి 64కు పెంచింది. బడ్జెట్ తగ్గించుకునేందుకే అని బొంకుతున్నా జిల్లాల కుదింపులో అసలు మతలబు వేరే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టడమే హిడెన్ ఎజెండా. ఇప్పటికీ ఉన్న ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. వారి సర్దుబాటు సవాలుగా మారిందని నాటకాలాడతారు. ఇకపై ప్రభుత్వ శాఖల్లో డిమోషన్లే తప్ప ప్రమోషన్లు ఉండవు. ఇక కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం కానుందన్నమాట. అసలు కేసీఆర్ జిల్లాలను పెంచితే తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలన్న ఆలోచనతో జోనల్ వ్యవస్థతో స్థానికులకే ఉద్యోగ హక్కులు దక్కేలా చేశారు. అంటే మా ఉద్యోగాలు మాకేనన్న తెలంగాణ బిడ్డల ఆకాంక్షను కేసీఆర్ సాకారం చేశారు. ఇది జీర్ణించుకోలేని సమైక్య కుట్రదారులకు ప్రతినిధిగా నేడు రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపు కుట్రలకు పాల్పడుతున్నాడు. జిల్లాల కుదింపుతో ఉద్యోగాల భర్తీ మళ్లీ మొదటికి రానుంది. జోనల్ వ్యవస్థకు మార్పులంటే మళ్లీ కేంద్రం రాష్ట్రపతి ఆమోదం అవసరం. అంటే ఇప్పుడు జిల్లాలను కుదించి వాటికి కేంద్రం రాష్ట్రపతి ఆమోదం లభించేదాకా ఉద్యోగాల భర్తీ లేనట్టే లెక్క. అంటే ఈ దఫా కాంగ్రెస్ పాలన ఒడిసేదాకా నో జాబ్ క్యాలెండర్, నో జాబ్స్ అన్నమాట. ఎంత మోసం, ఎంత దగా! నిరుద్యోగులను నిట్టనిలువునా మోసం చేసే కాంగ్రెస్ దుష్ట పన్నాగమిది. జిల్లాల కుదింపు ద్వారా తెలంగాణకు శాశ్వత నష్టం చేయడమే రేవంత్ ముఠా టార్గెట్. జిల్లాల కుదింపుతో ఉద్యోగాలే కాదు, రాజకీయంగా కూడా ఇబ్బందులే. రాజకీయ పదవులు తగ్గుతాయి, మౌలిక సదుపాయాలు నిరుపయోగమవుతాయి, రియల్ ఎస్టేట్ ఇంకా పడిపోతుంది, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు తగ్గుతాయి. ఈ మాత్రం సోయి కూడా లేని దిక్కుమాలిన ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టే తెలంగాణకు పీడ రోజులు దాపురించాయి. పాలకుడెవరైనా సరే తన రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మాత్రం బాగున్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే ఎజెండాగా దరిద్రపు కొట్టు నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రజలనెత్తిన రుద్దేందుకు కుట్ర చేస్తోంది. జిల్లాల కుదింపు వెనుక రేవంత్ సర్కార్ అసలు కుట్ర ఏంటో తెలుసా? హైదరాబాద్ సిటీని ఫ్రీ జోన్ చేయటమే.
ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేసేందుకు అప్పటి కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేసింది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ యువతంతా ఏకమై ఈ కుట్రలను తిప్పికొట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాల పునాదుల మీద పురుడు పోసుకుంది. వచ్చిన తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందేందుకు కేసీఆర్ 10 ఏళ్ల పాలన బాటలు వేసింది. కేంద్రం సీమాంధ్రుల కుట్రలు చేస్తూ ధిక్కార స్వరమైన దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన రావడంతో మరోసారి హైదరాబాద్ను కబళించే కుట్రలు మొదలయ్యాయి. అందులో భాగమే జిల్లాల కుదింపు కుతంత్రం. హైదరాబాద్పై ఆధిపత్యం కోసం సీమాంధ్ర కుట్రలకు ప్రతిరూపం. ఇప్పటికే సచివాలయం నిండా సీమాంధ్ర ఉద్యోగులే నిండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం సీమాంధ్రులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలన్న కాంగ్రెస్ కుట్రలు తెలంగాణ సమాజమంతా తిప్పికొట్టాల్సిందే. లేదంటే మన రాష్ట్ర ఉద్యోగాల్లో పక్క రాష్ట్ర పోడుపెత్తనం చేస్తుంటే మనం దిక్కులు చూడాల్సిన దుస్థితి తప్పదు. ఇప్పటికే నీళ్ల దోపిడీ జరుగుతున్నది. తెలంగాణకు ద్రోహం చేస్తూ చంద్రబాబు జలదోపిడీకి రేవంత్ బాటలు వేస్తున్నాడు. నిధులు హస్తినకు తరలిపోతున్నాయి. రేపు హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేస్తే ఉద్యోగాలు కూడా సీమాంధ్రకు తరలిపోయే ప్రమాదముంది. ఏమరుపాటుతో కాకుండా అప్రమత్తంగా ఉంటూ రాష్ట్రాన్ని, ఉద్యోగాలను కాపాడుకోవలసిన తరుణం ఆసన్నమైంది. మరో ఫ్రీ జోన్ వ్యతిరేక పోరాటానికి పోరుకేక పెట్టేందుకు తెలంగాణ యువత పిడికిలెత్తుతున్నది.